ఓ మంచి వాక్య భాగాన్ని కొద్దిసేపు ధ్యానించుదాం. లూకా సువార్త 19వ అధ్యాయం అంటే చాలా మందికి సులభంగా గుర్తుండేది ఏంటంటే మొదటి భాగంలో పొట్టి జక్కయ్య గూర్చిన సందేశం, మేనాలను గూర్చి చెప్పిన ఉపమానం ఉంటుంది. శ్రద్ధగా దేవుని చూడాలని కోరుతూ ఉన్నాను, వినాలని కోరుతూ ఉన్నాను. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడును అయిన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనెను. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఆమేన్. క్రైస్తవులకి సాధారణంగా పొట్టి జక్కయ్య గూర్చిన ఈ వాక్య భాగం చాలా చెప్పబడుతూ వినబడుతూ వస్తుంది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో ఈ మాటలు కొద్దిగా వినండి. ప్రభు అయిన యేసు ఆయన మరణించడానికి యెరూషలేముకి ప్రయాణమై వెళ్తున్నారు. అది చివరి ప్రయాణం. ఆ యెరికో పట్టణం గుండా ప్రభు అయిన యేసు వెళ్తూ ఉన్నారు యెరూషలేముకి. ఎంతో మంది ఆయన్ని చూడాలని ఎగబడుతున్నారు. యేసు ఎవరు అంటే ఆ జక్కయ్యకు కూడా ఆశ కలిగింది. యేసుక్రీస్తు గురించి విని ఆయన్ని చూడాలని ఆయనకు కూడా కోరిక పుట్టి ప్రయత్నం చేశాడు. కానీ జనాలు ఎక్కువ ఉండడం, ఈయన పొట్టివాడుగా ఉండడం యేసు కనిపించట్లేదు ఆయన. కాబట్టి యేసు ఏ దారిలో వస్తాడో, అంటే యెరూషలేంకి వెళ్లే దారి యెరికో గుండా తెలుసు కాబట్టి ఆ ఊరు వాడే, తర్వాత ఈ దారిలో వస్తాడని ఆ దారిలో ఉన్న ఒక చెట్టు చూసి పైకి ఎక్కి వెయిట్ చేస్తున్నాడు. ప్రభు అయిన యేసు సరిగ్గా అక్కడికి వచ్చి ఆ చెట్టు కింద దగ్గరికి వచ్చేసరికి యేసు నడుస్తూ ఉన్నవాడు ఆగిపోయి ఆ చెట్టు పైకి చూసి, జక్కయ్య, మీ ఇంటికి నేను వస్తున్నా, కిందకి దిగాను అన్నా. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ముందు అక్కడున్న జనాలందరూ విన్నారు యేసు ఏమన్నారు. అలాంటి వాడి ఇంటికి వెళ్ళడం ఏంటి, ఆయన ఒక పాపి, అలాంటి వాడి ఇంటికి వెళ్ళి ఈయన బస్ చేయడం ఏంటి? సో యేసు వెళ్తున్నది కేవలం భోజనంకి మాత్రమే కాదు. ఆ రోజు రాత్రి అక్కడ ఉంటారు. మధ్యాహ్నం భోజనమో అది ఏ టైమో తెలియదు, కానీ వాళ్ళ రాత్రి భోజనం చేసి వాళ్ళు అక్కడ ఉంటారు. బస అనే మాట ఉపయోగించారంటే రాత్రి అక్కడ పడుకునే ఉదయం అక్కడికి వెళ్తారు. ఆయన ఇంట్లో చేయడం ఏంటి, ఆయన అసలు మంచోడు కాదు కదా, పాపి కదా, అలాంటి వాడి ఇంటికి వెళ్ళడం ఏంటి ఈయన అని అందరూ అనుకున్నారు. తర్వాత అక్కడ మనకి డైరెక్ట్ గా లేదు. వెంటనే ఏముందంటే, నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నానో వాళ్ళకి అవన్నీ ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర ఏవేవి సంపాదించానో 4 గంటలు ఎక్కిస్తాను అని ఆయన చెప్పాడు. అప్పుడు యేసు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. చివరిగా ఆయన ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే, నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినని అందరితో చెప్పలేదు, అతనితో చెప్పా. అందరూ విన్నారు, బట్ ఆ మాట డైరెక్ట్ గా యేసు ఎవరితో చెప్పారంటే అతనితో చెప్పారు. ఆయన చిన్నోడు కాదు. గ్రీక్ లో, ఇంగ్లీష్ లో ఏమని ఉంటదంటే, ట్యాక్స్ కలెక్టర్స్ కే ఆయన ట్యాక్స్ కలెక్టర్. అంటే ఆయన కింద ఎంతో మంది పన్ను వసూలు చేసే వాళ్ళు పనిచేస్తున్నారు. ఈయన పన్నులు వసూలు చేసేవాడు కాదు. ఈయన కింద చాలా మంది ఉన్నారు, మత్తయ్య లాంటి వాళ్ళు. మత్తయ్య పని ఏంటంటే పన్నులు వసూలు చేయడం. అలాంటి వాళ్ళందరికీ ఈయన హెడ్. వీళ్ళు చాలా ఘోరంగా దోచుకునే అవకాశం ఉంటది కాబట్టి దోచుకున్నాడు కూడా, ఆయనే ఒప్పుకున్నాడు. ఈ వాక్య భాగాన్ని ఆలోచించడానికి ముఖ్యమైన అవుట్లైన్ అయితే ఇలాగా ఆలోచించవచ్చు. దేశంలో ఏం జరుగుతుందో ముందు మాట్లాడాలి, ఆ ఊర్లో ఏం జరుగుతుందో మాట్లాడాలి, ఆ వీధిలో ఏం జరుగుతుందో మాట్లాడాలి, ఆ తర్వాత చెట్టు కింద ఏం జరుగుతుందో మాట్లాడాలి, తర్వాత ఇంట్లో ఏం జరిగిందో మాట్లాడాలి. విన్నారా? 5 భాగాలుగా చూడొచ్చు. దేశంలో ఏం జరుగుతుంది? పస్కా పండక్కి దేశమే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి జనాలు వందలు వేల సంఖ్యలో గుంపులుగా యెరూషలేముకి ప్రయాణమై వెళ్తుంటారు. ఈ వైపు నుంచి యెరూషలేముకి వెళ్లే వాళ్ళందరూ యెరికో పట్టణం దాటి వెళ్ళాలి. ఆ ఊరి గుండా యేసు వెళ్తున్నాడు అనేది న్యూస్. యేసు ఎవరు అంటే, జస్ట్ దానికి కొన్ని రోజుల ముందే ఆ యెరికో పట్టణానికి ఒక 20-24 కిలోమీటర్ల దూరంలో లాజరును బతికించాడు. ఆయన ఈ దారి గుండా వస్తున్నాడు అనే విషయం ఊర్లోకి ఉన్న కాంటెక్స్ట్. ఆయన ఎవరో ఎలా ఉంటాడో చూడాలని ఆశ. ఊర్లో వాళ్ళందరూ ఆ రోజు అదే మాట్లాడుకుంటున్నారు, యేసు ఈ దారి గుండా వెళ్ళబోతున్నాడు. ఎంతో మంది గుంపులుగా వెళ్తున్నారు యెరూషలేముకి, కానీ ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే యేసు. ఇంతకీ యేసు ఎవరంటే, చనిపోయిన బతికించాడు, ఇలా అంతవరకు చేశాడు, యెరూషలేముకి వెళ్తున్నాడు అనేది ఒక పెద్ద అలజడి. ఇప్పుడు అందరి దగ్గర ఆ మాట విన్నారు. ఇప్పుడు ఆ వీధిలో పరిస్థితి ఎలా ఉందంటే, జనాలు యేసు వచ్చే దారి కాబట్టి ఆయన ఎలా ఉంటాడని చూడడానికి చాలా మంది నిల్చున్నారు.
10 ఇళ్ళు ఉన్న వీధి, జనాలు ఫుల్గా ఉన్నారు అనుకోండి, ఆ తర్వాత నిల్చోవచ్చు కదా జక్కయ్య. ఆ తర్వాత కూడా ఖాళీ లేదు వీధిలో. అంటే ఆ వీధిలో యేసు ఆ చివరి నుంచి ఆ చివరికి దాటే వరకు ఎక్కడ ఖాళీ లేదు. జనాలు అలాగే ఉన్నారు, గోడలాగా. మనుషులందరూ అడ్డుగా ఒక పెద్ద గోడల పర్వతంలో నిల్చొని ఉన్నారు. ఈయన దగ్గర ఒక సమస్య ఉంది. ఈయన పొట్టివాడు, ఎక్కడో ఒక దగ్గర ఖాళీ ఉంటే నిల్చునేవాడు కదా వీధిలో. ఇంకా ఆయనకున్న ఒకే ఒక అవకాశం, ఏ మేడో ఏదో ఎక్కి నిల్చొని చూడాలి. ఆయన వచ్చే దారి తెలుసు కాబట్టి ఎదురుగా చెట్టు ఉంది, ఆ చెట్టు ఎక్కాడు. ఇతగాడు ఎక్కగలిగేటంత చెట్టు అది కూడా గుర్తు చేసుకోవాలి. ఆ చెట్టు ఎక్కి యేసుని చూడాలని వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు యేసు సరిగ్గా చెట్టు కిందకు వచ్చాడు. చెట్టు కిందకు వచ్చి అలాగ నడుస్తున్నవాడు అక్కడికి వచ్చి నిల్చున్నాడు. చూపుతోనే పలకరిస్తూ వెళ్తున్నాడు అంతే. అందరూ ఆయన చూడడం. ఖచ్చితంగా యేసు అయితే మాత్రం అటు ఇటు చూస్తాడు. ఎవరిని చూడకుండా పట్టించుకోకుండా ఇలా వెళ్ళిపోయే రకం కాదు ఆయన. వాళ్ళ మీద ప్రేమతో వారి రక్షణ కోసం పరలోకం నుంచి వచ్చిన వాడు ఆయన్ని చూడాలని అందరూ అంతగా చూస్తూ ఉంటే కోపంతో చూడడం, పట్టించుకోకుండా అలాంటి రకం కాదు. ఖచ్చితంగా అటు ఇటు మనుషుల్ని చూస్తూనే వెళ్తాడు. అది ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఈ మాట చెప్పగలం. అక్కడైతే లేదు బైబిల్లో. తర్వాత సరిగ్గా అంతవరకు వెళ్తూ ఉన్నవాడు మేడి చెట్టు దగ్గరకు వచ్చేసరికి నిల్చున్నాడు. అక్కడికి వచ్చి నిల్చునేసరికి ఇక్కడ ఏదో చెప్పబోతున్నాడో, ఏదో అద్భుతం చేయబోతున్నాడు అని కొంతమంది చూస్తారు అని ఏదో ఒకటి అనుకుంటారు కదా. ఆయన అద్భుతము చేశారు, మెసేజ్ చెప్పారు. ఎలాగా అంటే ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఆయన జక్కయ్యని ఈయనకెలా తెలుసు? ఆ స్థలంలో, జక్కయ్య స్థానంలో మనమే ఉంటే అసలు పేరు పెట్టి పిలవగానే ఆ కొమ్మ జారి పడిపోవాలి. పడిపోలేదులేండి. ఎందుకంటే ఆయన ఎలా ఉంటాడో చూద్దామని ఈయన ఎన్నో ప్రయత్నాలు చేస్తే మొత్తం ఆ వీధిలో రోడ్డుకు అటువైపు ఇటువైపు జనాలు ఎక్కడ ఖాళీ ఇవ్వట్లేదు. ఆ చివరికి ఈ చివరికి ఖాళీ లేదంటే మీరు అర్థం చేసుకోవాలి యేసు గూర్చి వార్త ఏ స్థాయిలో వినబడుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఎవరినంతగా చూడాలని ఆశపడుతున్నాడో ఆయనే వచ్చి పేరు పెట్టి పిలిచేసరికి దెబ్బకు ఉలిక్కిపడి జారి పడిపోవాలి. అంటే అక్కడ ఎమోషన్ అర్థం చేసుకోవాలి. పేరు పెట్టి పిలవడంతోనే మొత్తం అక్కడ మెసేజ్ అంతా అయిపోయింది ఆయన హృదయంలో. బైబిల్లో చూస్తాం మనం, ఈ ఎవరింట్లోనైనా ఉండాలంటే యేసును వాళ్ళు పిలుస్తారు, కానీ యేసు ప్రభువే అది కూడా నీ ఇంట్లో ఉండొచ్చా అని అడగలేదు. నీ ఇంట్లో ఉండాలి, నేను కిందకు రా వేగం అని అన్నాడంటే అది ఆజ్ఞ కాదు, అలాగనే అసలు రిక్వెస్టే కాదు. ఆయన వెంటనే దిగొచ్చాడు. ఈ ఇంటికి రక్షణ వచ్చిందని యేసు ప్రభు అన్నారంటే వాళ్ళు ఇంక ఇంట్లోకి ఉన్నట్టే. 8వ వచనం, ఇదిగో ప్రభువా. జక్కయ్య ఈ వాక్య భాగంలో మాట్లాడిన మొదటి మాటది. ప్రభువా అనే పిలుపులోనే ఇంకా ఆయనకి ఏమర్థమైంది అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా బోధకుడా అంటారు, ఒక ప్రవక్తను కూడా బోధకుడా అంటారు, అయ్యా అని అంటారు. ఈయన ప్రభువా అని పిలిచాడంటే ఈయనకి ఏమర్థమైపోయింది ఆల్రెడీ, ఏమని విశ్వసిస్తున్నాడు? ఇదిగో అనే మాటకు అర్థం ఏంటంటే చూడమని. సో ప్రభువుకి ఆయన చెప్తున్నది ఏంటంటే, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చిచున్నాను. యేసు ప్రభు ఎక్కడ అడిగాడు ఇది అసలు? ఈ 18వ అధ్యాయం ముందు అధ్యాయంలో మిక్కిలి ధనవంతుడైన ఒక అధికారి వచ్చి యేసు ప్రభువుకి అడుగుతాడు, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలని? నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించంటే ఆ అబ్బాయి చాలా ఫీల్ అయిపోయి వెళ్ళిపోతాడు. ఎందుకంటే చాలా ఎక్కువ ఆస్తి, అదంతా అమ్మి బేదలకు ఇచ్చేయాలి. ఆ యవనస్తుడు చేయలేదు. కానీ ఇక్కడ ఈయన యేసు ప్రభు ఈయనకి చెప్పకుండానే ఈయన చేశాడు. నీకు ఒక్కటి కొదువుగా ఉంది, నువ్వు ఈ పని చేయి బాబు అని చెప్తే ఆడు మిక్కిలి ధనవంతుడు ఆ అబ్బాయి కాబట్టి చాలా బాధపడి వెళ్ళిపోయాడు యేసు ప్రభు దగ్గరికి రాకుండా. కానీ ఈ వ్యక్తికి ఆ మాటలు ఏం చెప్పలేదు యేసు ప్రభు. యేసు ప్రభు వచ్చి ఆ ఇంట్లో ఉంటే చాలు, ఆ వ్యక్తితో మాట్లాడితే చాలు, దానికి తగినట్టు ప్రభు ఏదో మాట్లాడితే చాలు, దర్శిస్తే చాలు. అంటే ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరు, ఎలాంటి వాడు, ఆ వ్యక్తికి ఏ మార్పు వస్తే ఆ వ్యక్తి నిజంగా మారినట్టు. చాలా మంది మారేమని చెప్పుకుంటారు. నిజానికి మనలో ఏ పాపం ఉందో దానికి సంబంధించిన మార్పు రాకపోతే మరి ఏం మారినట్టు? ఇక్కడ ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారు తెలుసు అందరూను, ఈయన పాపి అయిన మనిషి యొద్ద బసం చేయడానికి వెళ్తున్నాడు ఏంటి, ఆయన పాపి కదా. ఏ విషయంలో జక్కయ్యని ఈ జనాలందరూ, ఊరి వాళ్ళందరూ పాపి అనుకుంటున్నారంటే డబ్బు విషయంలోనే. ఆ డబ్బు సంపాదించే విషయంలో ఈయన ఎంత అన్యాయంగా ఉంటాడో, ఎంత కఠినంగా ఉంటాడో, ఏ మాత్రం దయ కనికరం లేకుండా డబ్బే ముఖ్యం, ఆ డబ్బు కోసం అన్యాయంగా ఇంకెలా ప్రవర్తిస్తాడో ఆ విషయంలోనే ఊరి వాళ్ళందరూ ఇతగాడు పాపి. ఈ విషయంలోనే ఒకవేళ దేవుని బట్టి ఎవరికైనా రక్షణ వచ్చింది, మారారు అంటే ఏ విషయంలో మారినట్లు? మనం ఏ పాపం విషయంలో పాపులమని మనకి తెలుసో, ప్రపంచానికి తెలుసో, మన సొంత వాళ్ళకి తెలుసో, ఆ విషయంలో మార్పు కలగకపోతే మార్పు జరిగినట్టు? ఇదిగో రక్షణ వస్తే అంటే ఆ ఇంటికి యేసు ప్రభు వస్తే, ఆ మనిషికి యేసు ప్రభు ఎవరో తెలిస్తే, ఆయనతో వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడితే ఆ మనిషి చేసే పని ఇదే. ఏంటది? నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చిచున్నాను. ఆ మిగతా సగంలో ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవని యొద్ద నేను అన్యాయముగా దేనినైనా తీసుకున్నానో అతనికి 4 గింతలు మరలా చెల్లిస్తానన్నాడు. 4 గింతలు చెల్లించడం ఏంటి? ఈయన యూదుడు, ఇశ్రాయేల్ దేశస్థుడు. ధర్మశాస్త్రంలో ఏమని ఉందో తెలుసా అండి? ఎవరి దగ్గరైనా డబ్బు అన్యాయంగా మనం తీసుకుంటే, మీ దగ్గర నేను 100 రూపాయలు తీసుకున్నాను అనుకోండి, అన్యాయంగా 100కి మరొక 5 రూపాయలు కలిపి ఇవ్వాలి.
మీ ఇంట్లో ఉన్న ఏదైనా పశువును నేను దొంగిలించి చంపుకొని తినేసాను అనుకోండి, అప్పుడు నేను తిరిగి దొరికిపోయాను. అప్పుడు నేను తిరిగి ఎంత ఇవ్వాలో తెలుసా? ఆ పశువు విలువ 5,000 అయితే దానికి 4 గింతలు ఎక్కువ ఇవ్వాలి. అంటే 5కి మరొక 4 గింతలు 20,000 రూపాయలు ఇవ్వాలి. నేను మీ ఇంట్లో ఉన్న ఆవును ఏదో దొంగిలించాను, కానీ ఇంకా చంపేసి తినేలేదు, ఇంకా అది బతికే ఉంది. ఈలోగా దాన్ని బతుకున్న దాన్ని పట్టుకున్నారనుకో, అప్పుడు ఎంత ఇవ్వాలంటే దాని విలువ 5,000 అయితే దానికి మరో 10,000 కలిపి ఇవ్వాలి. అంటే 2 గింతలు ఎక్కువ ఇవ్వాలి. అంటే 5,000 అయితే దానికి ఇంకొక 5,000 వేసి ఇవ్వాలి. దానికి నిజానికి ఎంత ఇవ్వాలి? ఆయన తీసుకున్న దానికి వడ్డీ 5 రూపాయలు వాటా కలిపి ఇవ్వాలి. కానీ 4 గింతలు ఎక్స్ట్రా చేసి ఇస్తున్నాడంటే తన పాపం ఎంత ఘోరమైందో ఆయనే చెప్పుకుంటున్నాడు, ఆయనే ఒప్పుకుంటున్నాడు. నా పాపం చిన్నది కాదు, చాలా పెద్దది. నాకు రావాల్సిన శిక్ష కూడా చిన్నది కాదు, చాలా ఎక్కువే పడాలని ఆయన ఆల్మోస్ట్ వాని ఒక ఇంటిలో ఉన్న పశువును దొంగిలించి దాన్ని చంపి తినేస్తే ఎంత ఎక్కువ రెట్లు కలిపి మరలా తిరిగి మనం పే చేయాల్సి ఉంటుందో అంత పే చేస్తారు. ఇది ధర్మశాస్త్రం బట్టి వచ్చే లెక్క. ఆయనే తన పాపాన్ని అంత వరస్ట్ గా చూశాడు. ఆయన ఏమని డిక్లేర్ చేశాడో తెలుసండి? నేను ఎవని యొద్ద అన్యాయముగా అయినా దేన్నైనా తీసుకునే ఎడల అతనికి 4 గింతలు మరలా చెల్లింతును, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. ఈ 2 మాటల్లో ఇప్పుడు సీను ఎక్కడికి వెళ్తుందో తెలుసండి? ఎవరెవరు బేదలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన ఆస్తిలో కొంత భాగం వాళ్ళకి ఇస్తున్నాడు. ఎవరెవరి దగ్గర అన్యాయంగా ఈయన దోచుకున్నాడో తీసుకున్నాడో వాళ్ళకి 4 గంటలు తిరిగి ఇస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళందరి దగ్గరికి ఇతను వెళ్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన తిరిగి ఇస్తాడు అనమాట. అంటే వ్యక్తిగతంగా ఈ వ్యక్తే వెళ్ళి వేరే వాళ్ళని కలుస్తాడు. ఎరుకో పట్టణంలో లేరు, ఆ దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏవో పల్లెటూర్లు ఉన్నాయి కదా, ఆ ఊర్లకి జక్క వెళ్ళాడు. వింటున్నారు? ఇప్పుడు ఎతగాడు వచ్చాడు ఎట్రా ఊర్లోకి, ఎవడీళ్ళు దోచుకోవడానికి వచ్చాడు అన్నట్టు చూస్తే అప్పు అంతా క్లియర్ అయిపోయింది, పొలం ఏదో రాసేసుకున్నాడు. అలాంటి వాళ్ళకి ఇంటికి వచ్చాడు. వాళ్ళు ఇప్పుడు ఎలా చూస్తారో తెలుసా? ఇంకేముందని రా వచ్చే మా దగ్గర వాళ్ళ పొలానికి సంబంధించిన ఆస్తి కాగితాలు ఏవో తీస్తాడు. వడ్డీగా ఏదైతే అన్యాయంగా తీసుకున్నాడో 4 గింతలు డబ్బులు తెచ్చి ముందు పెట్టేసరికి మీ దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, అందుకే 4 గింతలు ఇస్తానని దేవునికి మాట ఇచ్చాను తీసుకున్నాను. అరే ఏం జరిగింది? ఎలాగ మారిపోయాడు ఎతగాడు? ఇప్పుడు ఆయనే కాదు, ఇప్పుడు జక్కయ్య వచ్చాడంటే అక్కడ ఖచ్చితంగా ఆయన పెద్ద ఆఫీసర్, గుర్తుంచుకోండి. ఖచ్చితంగా చాలా మంది వస్తారు ఈసారి ఏం చేస్తాడని. ఇతగాడు ఎంతమంది దగ్గరికి వెళ్తాడో ఆ ఊరి పెద్దలు, అయ్యా మీరు ఇలాంటి వాళ్ళు కదా, మీరు ఏది వదలరు కదా, ఏమైంది సార్ మీరు అవన్నీ తెచ్చేస్తున్నారు వెనక్కంటే మాట్లాడితే ఇప్పుడు జక్కయ్య గారు ఏమని మాట్లాడతారండి? ఇప్పుడేంది సార్ ఎలా మారిపోయారంటే ఆయన ఏం చెప్తారో తెలుసా? సంపాదించడం వెనకాతలు వేసుకోవడమే గొప్పది అనుకున్నాను, కానీ అంతకంటే గొప్పది నాకు దొరికింది. అందుకే ఎరుకో పట్టణంలో ఏమైందో తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? పక్క నుంచి మొన్న వాళ్ళ ఇంటికి యేసు వచ్చాడు, అప్పటి నుంచి ఈయన ఇలా అయిపోయాడని ఆల్రెడీ తెలిసిన వాళ్ళు గుసగుసలు ఆడుకుంటారు. ఈ జీవితంలో నాకు తెలియక డబ్బు ఆస్తి ధనమే గొప్పదనుకున్నాను, దానికోసమే జీవితం అనుకున్నాను. ఎవరేమనుకున్నా నేను అసలు నా పరుగు పోయింది. అందరూ చెడ్డగా అనుకుంటున్నారు, నేను పాపినేను అనుకుంటున్నారు అందరూ. ఎవరేమనుకున్న అనవసరం, నాకు ఏది ముఖ్యమో దానికోసం జీవిస్తా. దాని విషయంలో నేను ఎంత మూర్ఖంగానే ఉంటా అనుకున్నాను, కానీ మొన్న నాకు తెలిసింది జీవితంలో అసలైంది డబ్బు ధనము ఆస్తిపాస్తులు కాదు, అన్నిటికంటే ముఖ్యం ప్రభు అయిన యేసుక్రీస్తు. జీవితంలో ఆయనతో నేను గడిపిన ఆ క్షణం, ఆయన నా పేరు పెట్టి నన్ను పిలవడం, ఆయన నాతో ఉండడానికి నన్ను కోరుకొని రావడం, ఎంతకంటే గొప్పది జీవితంలో ఇంకేదీ లేదు. కాబట్టి అవి తిరిగి ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళేని అడుగుతారు, చుట్టూ ఉన్న వాళ్ళని అడుగుతారు. నేను తిరిగి ఇచ్చేయడానికి నాకు అప్పుడు తెలియక అలా ప్రవర్తించాను అని మరలా వెనక్కి వెళ్ళి మన వల్ల ఎవరికి బాధ నష్టం కోపం దుఃఖం కలిగిందో వాళ్ళకి వెళ్ళి మనం సారీ చెప్తే, అరే ఎందుకురా బాబు నువ్వు వచ్చి చెప్తున్నావు అంటే, వాళ్ళు అడిగినా అడగపోయినా చెప్పాలి. నేను వెనక్కి వచ్చి క్షమాపణ చెప్పడానికి, నష్టం తిరిగి ఇవ్వడానికి కారణం యేసు. ఇప్పుడు ఆయన ఎంతమంది దగ్గరికి వెళ్ళాడో వాళ్ళందరికీ ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇలాంటి వారిని మార్చటమే యేసుక్రీస్తు స్థాపించే రాజ్యం. అందరూ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అసలు విషయం చెప్పలేదు కదా. యేసును చూడాలని ఎందుకు జనాలు అలా పోటీ పడుతున్నారంటే, రోమా ప్రభుత్వాన్ని తీసి ఇజ్రాయెల్ దేశానికి సొంత గవర్నమెంట్ ప్రభుత్వాన్ని స్థాపించడానికి క్రీస్తు ఇశ్రాయేలు రాజు వచ్చాడు. ఈయన ఇలాగ యెరూషలేముకి వెళ్ళి యెరూషలేములో ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన ఎంత శక్తివంతుడంటే చనిపోయిన వాళ్ళు కూడా బతికించేస్తున్నాడు. ఏ అద్భుతమైన మాటతో చేస్తాడంటే, ఏ అద్భుతం చేసి ఇశ్రాయేలు దేశానికి రాజ్యాన్ని ఇచ్చి రాజుగా పరిపాలిస్తాడో, ప్రవక్తల ద్వారా పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనం వాగ్దానమైన క్రీస్తు రాజ్యం, దేవుని రాజ్యం ఇదిగో ఇవ్వడానికే స్థాపించడానికే వచ్చాడని అందరూ చూస్తుంటే ఆయన ఏం చేశాడో తెలుసా?
యెరూషలేంకి వెళ్ళి గవర్నమెంట్ మార్చలేదు, ఆయన చనిపోయాడు. ఆయన రాజ్యం స్థాపించేది మొదటగా వాళ్ళు అనుకున్న రాజ్యం కాదు, మొదటగా ఒక మనిషి జీవితాన్ని కట్టడం. అందులోకి ఆయన ఎవరితో ముడిపెట్టాడో తెలుసా? ఈయన కూడా అబ్రహాము కుమారుడే, ఈ రోజు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని రక్షణ గురించి చెప్పాడు. నిజానికి వీళ్ళు మంచిగా పనిచేసి ప్రపంచానికి రక్షణని అందించాలి. వీళ్ళ దగ్గరే రక్షణ లేదు, ఇంకా ప్రపంచానికి ఏమి రక్షణ అందిస్తారు? వాళ్ళేమనుకుంటున్నారు తెలుసా? మేము ఆల్రెడీ అబ్రహాం సంతానం, దేవుని పిల్లలం, మాకు కొత్తగా రక్షణ అవసరం లేదు, ఏ రక్షకుడు అవసరం లేదు అనుకుంటున్నారు. నో, మొదటిగా మీకే రక్షణ అవసరం. మీకే రక్షణ లేకుండా, మీ ఇంటికే రక్షణ లేకుండా మీరు ప్రపంచానికి ఏం అందిస్తారు? చూసారా, ఈ ఇంటికి రక్షణ వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అనేక ఇళ్లకు రక్షణ సాక్ష్యం వెళ్ళింది. ఆ మార్పు నిజంగా ఆయనకు వచ్చిందంటే అది యేసుప్రభు చెప్పక్కర్లేదు. ఈ విషయంలో నువ్వు పాపం చేస్తున్నావు, ఈ విషయంలో మారని ఎందుకు చెప్పాలి? చాలా మంది పాపం చేసిన పాపాలు చేసేస్తారు. ప్రభువా నువ్వు నాతో మాట్లాడంటారు. ఇంకేం మాట్లాడని నీకు తెలీదా? నువ్వేం చేసావా? పోనీ పాపం చేశాను, పోనీ దాని గురించి అయినా నువ్వు నాతో మాట్లాడంటే నీకు తెలుసు ఆల్రెడీ అది పాపం, ఇంకా నన్ను దాని గురించి మాట్లాడమంటున్నావు ఏంటి? మళ్ళీ కొత్తగా నీకు వాక్యం చూపించడం ఏంటి? నీకు తెలియదేంటి? నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుంది. ఏ విషయంలో తప్పిపోయావో మరలా నేను చేసిన పాపం గురించి నువ్వు నాతో ప్రత్యేకంగా మాట్లాడితేనే అప్పుడు అమ్మో దేవునికి నా పాపం గురించి తెలుసు, నాతో మాట్లాడుతున్నాడని అప్పుడు నీకు ఫీలింగ్ రావడం ఏంటి? ఇప్పుడు మన ఇంట్లో ఈ పశ్చాత్తాపం, ఈ మార్పు రావట్లేదంటే మనం అర్థం చేసుకోవాలి, మన ఇంటికి యేసుప్రభు రాలేదు. అందులోకి ఈ మాట అర్థం చేసుకోండి. నీ ఇంటికి వస్తున్నా అని యేసుప్రభు అన్నారంటే ఎవరైతే నా ఆజ్ఞలు పాటిస్తారో, తండ్రియు నేను అతని ఇంటికి వస్తాం. ఇప్పుడు యేసుప్రభు వచ్చారంటే తండ్రి అయిన దేవుడు రాకుండా ఉండరు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు విడిగా లేరు, ఆ ముగ్గురు ఎప్పుడు కలిసే ఉంటారు. యేసుక్రీస్తు ఉన్నాడంటే అక్కడ తండ్రి ఉన్నట్టే, పరిశుద్ధాత్మ ఉన్నట్టే. యోహాను సువార్త 14వ అధ్యాయం ఈ మాట నేను చదువుతున్నా, ఎంత ప్రాముఖ్యమైనదో. 23వ వచనం, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము అంటే నేను తండ్రి కలిసి వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. వచ్చి చిన్న విజిట్ ఇచ్చి వెళ్ళిపోవడం కాదు, వచ్చి ఉండిపోతాం అన్నట్టు. అంటే పాఠం మనతో యేసుక్రీస్తు ఉంటే మనం ఏ పాపం విషయంలో ఉన్నామో ఆ పాపం విషయంలో పశ్చాత్తాపము, మారు మనస్సు. ఇదిగో మన జీవితాల్లో కొన్ని పాపాల వలన, మన మాటల వలన, మన తీరు వలన ఎవరో బాధపడ్డారు, మన వల్ల ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది. రివర్స్ చేయగలిగేవి అయితే కనీసం చేయగలిగేటట్లు మనం ప్రయత్నించాలి. అవేవి జరగట్లేదంటే మరి ఏం మారినట్టు? ఏమీ మారలేదంటే మరి యేసుప్రభు మన ఇంటికి వచ్చినట్ట కానట్ట, ఆ ఇంటికి రక్షణ వచ్చినట్ట లేనట్ట. రక్షణ వచ్చిన వాళ్ళందరికీ ఏం జరుగుద్ది అంటే మార్పు జరుగుద్ది. అబ్రహాం సంతానం అయితే ఎలా ఉంటారో తెలుసా? నన్ను చూడాలని అబ్రహాం ఎంతో ప్రయత్నించేశాడు, ఎదురు చూశాడు, నన్ను చూసి పండగ చేసుకున్నాడు అబ్రహాం. మీరు అబ్రహాం సంతానం అయితే నా యందు ఆనందించాలి, నా కోసం వెతకాలి, నా మీద ఇష్టం ఉండాలి. ఇంకా నేను మీ జీవితంలో వచ్చినందుకు ఎగిరి గంతేసి ఆనందించాలి. కానీ మీరు ఎంతసేపు నన్ను పట్టేసుకోవాలి, చంపేయాలని ప్రయత్నిస్తూ నా మీద అసూయ, ద్వేషాలు, కోపాలు నింపుకున్నారంటే మీరు అబ్రహాం సంతానం ఏంటి? అబ్రహాం సంతానం అయితే రక్షణ పొందుతారు. రక్షణ పొందితే మీలో ఈ మార్పులు ఉంటాయి. ఏంటా మార్పులు అంటే యేసుక్రీస్తు మీద ఆసక్తి. ఈయన కూడా అబ్రహాము కుమారుడు అనే మాటకు అర్థం ఏంటంటే అబ్రహాము కుమారుడైతే క్రీస్తు మీద ఇష్టం. అబ్రహాముకి యేసుక్రీస్తు మీద ఇష్టం ఉందా? యెహోవా మీద ఇష్టం ఉందా అంటే అక్కడ ఆ వాక్య భాగాలు చూస్తే అబ్రహాముకి ఎవరి మీద ఇష్టం? ఎవరిని చూసి సంతోషించాడు, పండగ చేసుకున్నాడు? యెహోవా. మరి అక్కడ యేసుప్రభు యోహాను సువార్తలో ఏమన్నారో తెలుసా? అబ్రహాము నన్ను చూడాలని ఎంతో ఆశపడ్డాడు, నన్ను చూసి మిక్కిలి ఆనందించాడు. మీరు అబ్రహాము సంతానం అయితే నా మీద ఇష్టం ఉంటుంది మీకు. నన్ను చూసినందుకు, కలుసుకున్నందుకు మీరు సంతోషించి గెంతులు వేయాలి. ఆ సంతోషంలో మీరు ఈ లోకంలో ఉన్న ఏది కూడా ఎక్కువని ఎంచుకోకుండా జక్కేలా మారిపోవాలి. ఇంతవరకు మీ జీవితం దేని మీద పిచ్చి కోరిక కలిగి ఉన్నారో ఆ పిచ్చి కోరికలు అంటే శోధనలు, బలహీనతలు పటాపంచలైపోతాయి. ఆ విషయంలో మీకు మీ హృదయంలో గొప్ప మార్పు కలుగుతుంది. ఇంతవరకు మన ఇంట్లో ఆ మార్పు జరగలేదంటే మన ఇంట్లోకి ప్రభు వచ్చాడో లేదో ప్రశ్నించుకోవాలి. జక్కయ్య వాళ్ళ ఆస్తి పత్రాలు ఇచ్చేసి, లేకపోతే తీసుకున్న దానికి 4 గంటలు తెచ్చి, డబ్బు తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టి ఇలాంటి ఆయన మాట్లాడుతుంటే ఇప్పుడు ఆ ఇంటికి ఏమొచ్చింది చెప్పండి? కేవలం సంతోషం వచ్చింది. జక్కయ్య ఇంటికే కాదు, జక్కయ్య ఇంటికి రక్షణ వస్తే, జక్కయ్య ఇంటికి రక్షకుడు వస్తే, జక్కయ్య ఇంటికి మార్పు వస్తే, జక్కయ్య ఇంటికి అసలైన సంతోషం, ఆనందం వస్తే అది ఆ ఇంటి వరకే పరిమితం కాదు. ఇంకా ఎన్ని ఇళ్లకు ఆ సంతోషం, ఆ రక్షణ, ఆ రక్షకుడు గురించి మాట, ఈ గొప్ప సాక్ష్యం ఎన్ని ఇళ్లకు వెళ్ళిందో చూడ. ప్రభు అయిన యేసు వచ్చి ఈయన పరిస్థితి మార్చాడు. ఈయన ద్వారా ఎవరైతే అంతవరకు దుఃఖపడ్డారో వాళ్ళందరి కుటుంబాలకి సంతోషం ఇచ్చాడు. చూసారా ప్రభు అయిన యేసు ఏం చేశారో? ఇజ్రాయేల్ కూడా అందుకే ఉంది, క్రైస్తవులు కూడా అందుకే ఉన్నారు. ఇప్పుడు ఎలా ఆలోచించదాం? నాకే ఆనందం వచ్చింది, కానీ
నా వల్ల ఎవరెవరు బాధపడ్డారో, నష్టపోయారో వాళ్ళకి ఈ రోజు వరకు ఇంకా ఆనందం రాలేదంటే మనం బాకీ ఉన్నాం అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జక్కయ్య ఇంటికి వచ్చి ఆస్తి ఇచ్చేసాడండి. థ్యాంక్స్ ఎవరి మీద ఉంటుంది తెలుసా? అయ్య బాబు, ఇలాంటి వాడిని మార్చాడంటే ఆయన మామూలుడు కాదు. రాజకీయంగా దేశం యొక్క పరిస్థితి మార్చేయాలనుకుంటున్నారు కానీ నేను మారాలి, నా పరిస్థితి మారాలని ప్రజలు గుర్తించట్లేదు. నువ్వు అన్యాయంగా దోచుకున్నవన్నీ నువ్వు వెనకాతలకు ఇచ్చిస్తే నీకు మరలా నేను గొప్ప ఆశీర్వాదం ఇస్తాను. యేసుప్రభు ఆ మాట చెప్పలేదు. అరే, యేసుప్రభు కంటే గొప్ప ఆశీర్వాదం ఏది లేదనేదే కదా ఈ వాక్య భాగం యొక్క సందేశం. జక్కయ్య ఎవరెవరిని కలుసుకున్నాడో వాళ్ళకే కాదు, ఎవరెవరి ఇంటికి తీసుకెళ్లి వెనక్కి రిటర్న్ చేసాడో వాళ్ళకే కాదు, ఈ 2000 సంవత్సరాలుగా బైబిల్లో దేవుడు ఆయన గురించి ఆ 10 వచనాలు రాయించడం, ఇదిగో ఎంతమంది బైబిల్ తెరిచి చదువుతున్నారో అంతమందికి సేవకుడే, అంతమందికి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ ఒక్క మెసేజ్ ఏంటో తెలుసా? అన్నిటికంటే గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ప్రభు అయిన యేసుని కలిగి ఉండడం, ఆయన నా పేరు పెట్టి పిలవడం, ఆయన నాతో వ్యక్తిగతంగా అందరికీ చూసి మెసేజ్ చెప్పడం వేరు, నాతోనే పిలిచి నాతోనే మాట్లాడడం, నాతో మా ఇంటికి రావడం, నా దగ్గరికి వచ్చి నా జీవితాన్ని మార్చు, ఎంతకంటే గొప్ప ఆశీర్వాదం లేదు అనేది అద్భుతమైన వాక్య భాగం. కాబట్టి జక్కయ్యకు వచ్చిన ఈ 10 వచనాలు చూస్తున్నప్పుడు ఎక్కడ ప్రారంభమైంది, దేశంలో ఏ కాంటెక్స్ ఉంది, సిటీలో ఏ కాంటెక్స్ ఉంది, వీధిలో ఏం జరుగుతుంది, చెట్టు కింద ఏం జరిగింది, జక్కయ్య ఇంట్లో ఏం జరిగిందని ఎవరైనా ఆలోచిస్తారు. చూస్తే ఈ 5 విషయాలు అర్థమవుతాయి. అక్కడతో ఆగిపోలేదు. జక్కయ్య యేసుప్రభు వల్ల కలిగిన ఆ గొప్ప మార్పు, ఆయన యొక్క రక్షణ ఆనందం ఎక్కడికి వెళ్ళిందంటే ఎవరెవరు ఆయన వల్ల సఫర్ అయ్యారో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఖచ్చితంగా మార్పు వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా వ్యక్తులను కలిసి మరి నేను ఇలా మారడానికి యేసుక్రీస్తే అసలైన ఆశీర్వాదం. నేను అనుకున్నాను ఎంత గొప్ప సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉండడమే ఆశీర్వాదం అనుకున్నాను, కానీ పరలోకమందున్న దేవుడు నా జీవితంలో కార్యం చేసి నా గర్వాన్ని విడిచి నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆ పరలోకమందున్న పరిశుద్ధ దేవునికి సాక్షిగా, సేవకునిగా నన్ను నియమించుకున్నాడు, వాడుకున్నాడు. ఇది అసలైన సాక్ష్యమని, ఆశీర్వాదమని దానియేలు గ్రంథం 4వ అధ్యాయంతో ప్రపంచమంతటికి పత్రిక రాసి ప్రపంచానికి నెబుకద్నెజరు చక్రవర్తి ఇస్తున్న సాక్ష్యం. నాకు తెలియక ఇంతవరకు నేనే పెద్ద గనుణ్ణి, పెద్ద చక్రవర్తిని, సాధించాను, కట్టాను, పరిపాలిస్తున్నాను అనుకున్నాను, కానీ ఇదిగో నన్ను పశువులా చేసి దేవుడు నా గర్వాన్ని అలా అనిచాడు. చూసారా, ఒక చక్రవర్తి ఆయన పశువు అయిపోయినని ఆయన గురించి ఆయన రాసుకోవడం ఎంత అవమానం. ఇగో ఇక్కడ జక్కయ్య కూడాను నిజంగానే నేను ఎంతో మంది అన్యాయంగా దోచుకున్నాను అని ఆయన చెప్తున్నాడు. అంటే ఒక గొప్ప చక్రవర్తి నేను పశువు అయిపోయి ఆ అడవుల్లో బట్టలు లేకుండా పశువులాగే తిరిగినాను అని ఆయన తన స్వాస్థాలతో ఆ మాటలు రాయించి తన గురించి తానే సాక్ష్యం. ఎవరో చెప్పుకున్నారంటే వేరు, ఆయనే చెప్పాడంటే ఎంత అవమానం నాకు వచ్చినా పర్వాలేదు. ఏంటి, నెబుకద్నెజరు చక్రవర్తి పశువులాగా అయిపోయాడని అనుకోవడానికి? నేను నిజంగానే పశువుని అయిపోయి 7 సంవత్సరాలు బట్టలు లేకుండా అలాగ నేను తిరిగే గర్వాన్ని దేవుడు అణచాడు. ప్రపంచానికి గొప్ప చక్రవర్తిగా ఉండడం అసలైన ఆశీర్వాదం కాదు. గొప్ప లోకాన్ని సృష్టించి నడిపిస్తూ ఎవరెవరిని ఏమి చెయ్యాలో అలాగా ఆశీర్వదించి తన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్న పరలోకమందున్న దేవుడు, ఇశ్రాయేలీల దేవుణ్ణి వ్యక్తిగతంగా జీవితంలో ఎరగడం, అదే అన్నిటికంటే అసలైన ఆశీర్వాదం. అలాంటి వాళ్ళకి అవమానం వస్తుందని అనుకోరు. నిజంగా మార్పు చెందిన ఏమొస్తుంది తెలుసా? ఆల్రెడీ మన పాపం వల్ల అవమానం వచ్చింది. ఆ ప్రభువు నన్ను శిక్షించబట్టి నాకు అర్థమైంది, అయ్యో ఇలాంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడని. దాన్ని బట్టి అర్థమైంది ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలా శరీరాన్ని ధరించి మన కొరకు సిలువ వరకు వచ్చాడు, మన ఇంటి వరకు వచ్చాడు. అందుకే మన ఇంటి పరిస్థితి, మన కుటుంబం పరిస్థితి, మన జీవితాలు అద్భుతంగా మార్చాడు. ఈ సంతోషం మన వరకే ఉన్నదంటే అది నిజంగా రక్షణ కాదు సార్. అది మీ ఇంటికి వచ్చిన ఈ ఆనందం అనేక ఇళ్లకు చేరాలి. అది ఇంకా 6వ స్టెప్పే. 7వ స్టెప్లో ఏం జరిగిందో తెలుసు కదా. జక్కయ్య ఉన్నంత వరకే అనేక మందికి సాక్షులుగా పనిచేశాడు అనడం సరిపోలేదు. దేవుడు ఈ గ్రంథంలో 10 వచనాలు అతగాడి గురించి రాయడం, త్రూ అవుట్ ద ఇయర్స్, త్రూ అవుట్ ద ఏజెస్, హిస్టరీ, ఎంతమంది బైబిల్ వాక్యంలో ఆ మాటలు విన్నారో వాళ్ళందరికీ సేవ చేస్తారు. యేసు ప్రభు ఎవరో మీకు అర్థమైంది, విశ్వసిస్తున్నారు, ఆయన మీద ప్రేమ, ఇష్టం, సంతోషం ఉందంటే ఆయన మీ పేరు పెట్టి పిలిచాడు, మీరు ఆయన సొత్తు, మిమ్మల్ని విమోచించాడు. ఇంకా గొప్ప కార్యాలకి ఆయన మనం సిద్ధపరుస్తున్నాడు. ప్రభు కొరకు మంచిగా బలంగా సాక్ష్యం ఇచ్చి ప్రభువు తీసుకొచ్చిన ఆ మార్పుని మనం ఇతరులతో పంచుకొని ప్రభు మన జీవితానికి తెచ్చిన ఆనందాన్ని ఇతరులకి చేరవేయాలి, పంచాలి. రక్షణ యొక్క ఫలం ఇది, ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్ అంటారు. మనం బ్రతికినంత వరకే కాదండి మన పరిచర్య ఉండేది, తర్వాత తరానికి కూడా నిలిచి ఉండే ఫలము ఫలించినట్లు ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.